ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణస్వామి లీలామృతాన్ని మనం యథాశక్తి ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేద్దాము. అమృతం అంటేనే శాశ్వతమైనది, ఆనందాన్నిచ్చేది. మరి శ్రీకృష్ణ స్వరూపం అంటే నిత్యానంద ఘనస్వరూపం తప్ప వేరొకటి కాదు. నిత్య శుద్ధ సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి లీలలు జగత్ కళ్యాణాన్ని కలిగించేటువంటివి. నిషీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ. రాత్రి అందు దేవకీదేవికి జన్మించాడు ఆ శ్రీకృష్ణుడు, బాలుడు, శిశువు అని చెప్పారు. ఇక్కడే అసలు లీల ప్రారంభం అయింది. ఆవిరాసీత్ యథాప్రాత్యాం దిశీందురివ పుష్కల. తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించినట్లుగా ఆ శిశువు ఉదయించాడు. శ్రీ మహావిష్ణువు భగవానుడే, వైకుంఠవాసియే దేవకీదేవి పుత్రునిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. మరి పుత్రుడంటే ఎలా ఉండాలి? మానవుడు ఎలా ఉండాలో అలా ఉండాలి కదా, కానీ అలా లేడక్కడ. తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. అద్భుతమైనటువంటి రూపము, 4 భుజాలు, గద, పద్మము, శంఖచక్రాలు 4 చేతుల్లో ధరించి, మణిఖచితమైన చక్కని సువర్ణమయమైన కిరీటాన్ని ధరించి, శ్రీవత్సం అనేటువంటి చక్కని పుట్టుమత్స, ఇలాంటి శ్రీ మహావిష్ణు చిహ్నములు ఏవైతే ఉంటాయో ఆ చిహ్నాలన్నింటితో కనిపిస్తున్నాడు అక్కడ. పట్టు పీతాంబరాన్ని ధరించాడు, నల్లనైనటువంటి మేఘంలా ప్రకాశిస్తున్నాడు. మరి మానవునిగా ఉద్భవించినటువంటి ఆ శిశువు శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఎందుకు కనిపిస్తున్నాడు? ఇదే ఒక పెద్ద లీల. ఇక్కడ కనిపించేది శ్రీ మహావిష్ణువే తప్ప సామాన్య బాలకుడు కాదు అని తన జన్మతోనే తన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి దేవకీ వసుదేవులకు తెలియజేస్తూ ఆయన ఉద్భవించాడు. మరి ఆ స్వామి ఉద్భవంలో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భూభారాన్ని పోగొట్టడం. భూమి దుఃఖార్తయ్యి ప్రార్థిస్తే బ్రహ్మగారిని, ఆ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆ శ్రీ మహావిష్ణువు నేను భూభారాన్ని పోగొట్టడానికి అవతరిస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఇక్కడ ఉద్భవించాడు. ఆయనలో ఉన్నటువంటి లీలా విశేషం ఏమిటంటే ఒక పక్కేమో మహాద్భుతమైనటువంటి పరమాత్మ లీలల్ని చూపిస్తూనే మరో పక్క బాలకుని వలె అందరినీ మరపిస్తూ ఉంటాడు. అది ఆ శ్రీకృష్ణుల్లో ఉన్నటువంటి దివ్యలీల. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతికావళి చిక్కెనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్ అని పోతన వారు చక్కగా వర్ణించారు. మహాయోగులు తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ హృదయాలకు కూడా చిక్కనటువంటి ఆ పరమాత్ముడు యశోదాదేవి ప్రేమకి ఆయన లోబడిపోయాడు. మరి విశ్వాన్నంతా నడిపించేటువంటి పరమాత్ముడు తల్లి ప్రేమకి లోనవటం ఏమిటి? అదొక అద్భుతమైనటువంటి లీలా విశేషము. అంటే తనని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తన భక్తులు, ఆశ్రితులు, వాళ్ళందరినీ ఆనందింపచేయటం కోసమే ఆ పరమాత్ముని యొక్క అవతారము. ఇదొక రహస్యం. భూభారాన్ని పోగొట్టడం ఒక రహస్యం అయితే
ఇదొక రహస్యం. పరమాత్మ యొక్క తత్వం అంతా ఇక్కడే కనిపిస్తూ ఉన్నది. ఒకప్పుడు మహా గంభీరంగా కనిపిస్తూ ఉంటాడు, మరొకసారి అపారమైనటువంటి చక్కని, అందరికీ అందుబాటులో ఉండేటువంటి చక్కని స్వరూపంతో సరళంగా కనిపిస్తూ ఉంటాడు. తన భక్తులకు తన సౌశీల్యాన్ని, అలాగే తన కరుణను ప్రత్యేకంగా సంపూర్ణంగా అందించటం కోసమే ఈ సంపూర్ణమైనటువంటి శ్రీకృష్ణావతారం తప్ప వేరొకటి కాదు. అందువల్లనే వసుదేవుల వారు కూడా శ్రీకృష్ణ స్వామిని చూచి తన పుత్రునిగా జన్మించినప్పటికీ విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః, ఓ స్వామి, నీవు సాక్షాత్తు ప్రకృతి కన్నా అతీతమైనటువంటి లక్షణములు కలిగిన పరమాత్మవు తప్ప వేరొకడవు కాదు. కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్, నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వరూపము. అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది నీ దివ్యమైనటువంటి తత్వము. సమస్తమైన సృష్టికి, ఈ జగత్తుకు సాక్షి స్వరూపుడివయ్యా నీవు అని సాక్షాత్తు వసుదేవుల వారే ఆ పరమాత్ముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి చక్కగా స్తుతించారు. అలాగే దేవేంద్రుడు కూడా వర్ణిస్తూ శ్రీకృష్ణస్వామి దివ్య లీలని, తవావతారోయమధోక్షజేహ స్వయంభరాణాం ఉరుభారజన్మనాం చమూపతీనాం అభయాయ దేవ భవాయ యుష్మచ్చరణానువర్తినాం. నువ్వు ఈ విధంగా ఎందుకు అవతరించావో తెలుసా? శ్రీ మహావిష్ణు స్వరూపుడివై ఉండి కూడా ఈ మానవ మాతృనిగా కనిపిస్తూ ఈ లీల ఎందుకు ప్రదర్శిస్తున్నావో తెలుసా నీవు? ఓ అధోక్షజ, ఓ పరమాత్మ, మానవ రూపాల్లో జన్మించినటువంటి దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ కూడా సంహరించటానికి, అదేవిధంగా నీ పాదములను ఆశ్రయించినటువంటి నీ భక్తులందరినీ అనుగ్రహించటానికి, అహంకరించినటువంటి నా బోటిగాళ్ళందరినీ కూడా దారిలో పెట్టడానికి, అందుకే ఈ లీలలు నీవు స్వీకరించావయ్యా కృష్ణ అని దేవేంద్రుడు చక్కగా స్తోత్రం చేశాడు. అందువల్లనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తాను ఈ విశ్వకళ్యాణం కోసం ఉద్భవించి గోపాలకులతో కలిసి సామాన్యుని వలె సంచరిస్తూ తన లీలల్ని ప్రకటించాడు. సూత ప్రవాళ బర్హ స్తబకోత్పలాబ్జమాలానుపృక్త పరిధాన విచిత్రవేషౌ మధ్యే విరేజుతురలం పశుపాల గోష్ఠ్యాం రంగే యథా నటవరౌ క్వచ గాయమానౌ. చూడండి, చక్కని కిరీటము, శంఖము, చక్రము, గదా, పద్మము ఇటువంటి దివ్యాయుధాలతో ప్రకాశించేటువంటి భగవానుడు తన లీలల్ని ఎలా ప్రదర్శిస్తున్నాడంటే, గోపబాలకులతో పాటు ఆనందంగా బృందావనంలో సంచరిస్తూ చిగురుటాకులు, అలాగే నెమలి పింఛము, పూల గుత్తులు, పద్మములు, అలాగే వనమాల ఇలాంటివన్నీ చక్కగా కంఠసీమనందు అలంకరించుకుని గోవులను మేపుతూ ఆనందంగా బలరామునితో కలిసి గోపాలకులతో సంచరిస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది అంటే, రంగస్థలం మీద నటించేటువంటి ఒక నటుని వలె ఉన్నాడు అని వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. అది నిజంగా అందరినీ ఆకర్షించేటువంటి ఒక దివ్యమంగళ విగ్రహం. ఆయన శక్తి అపరిమితం, కానీ కనిపించేది మాత్రం సామాన్యమైనటువంటి ఒక బాలకుని స్వరూపం. ఈ రకంగా ఒక బాలకుని వలె కనిపిస్తూ అపరిమితమైనటువంటి తన శక్తి సంపదతో దుష్ట శిక్షణ చేస్తూ పూతన, తృణావర్తుడు, అలాగే శకటాసురుడు, బకాసురుడు ఇత్యాదిగా కలిగిన అనేక మంది రాక్షసుల్ని సంహరించి అహంకారపూరితుడైనటువంటి ఆ కాళీయుని యొక్క పడగల మీద నర్తించి అతని అహంకారాన్ని పోగొట్టి తాను పరమాత్మ అని తెలియజేస్తూనే గోపాలకులతో పాటు సామాన్యుని వలె పెరుగుముద్ద చేతిలో పట్టుకుని సంచరించాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదాల్లో వర్ణించినటువంటి ఆ చక్కని వర్ణన కృష్ణునకు సరిపోతుంది. బిభ్రద్వేణుం జఠరపటయో శృంగవేత్రే చ కక్షౌ వామే పాణౌ మసృణ కబలం తత్ఫలాన్యంగుళీషు
తిష్టన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుక్ బాలకేళిః. యజ్ఞభుక్ బాలకేళిః. ఆ కృష్ణుడెవరు అంటే సాక్షాత్తు యజ్ఞభాగములు స్వీకరించేటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువే. యజ్ఞో వై విష్ణు అని వర్ణించినట్లుగా యజ్ఞస్వరూపుడు ఆయనే, ఆ యజ్ఞంలో ఉన్న ద్రవ్యాలు ఆయనే, యజ్ఞభోక్త ఆయనే, యజ్ఞకర్త ఆయనే. అలాంటి పరమాత్ముడు ఈ బృందావనంలో గోపాలకులతో ఎలా కనిపిస్తున్నాడు? బాలకేళిహి. శిశువు వలె, ఒక బాలకుని వలె ఆటలాడుతూ చల్లి ముద్దలు ఆరగిస్తూ, ఒక చేతిలోనేమో వేణువు, అలాగే కొమ్ము బూర ధరించి చక్కగా నెమలి పింఛాన్ని ధరించినటువంటి వాడై వనమాలతో మృదువైనటువంటి తన పాద పద్మములతో, దివ్యమైన చిహ్నములతో కూడినటువంటి పాదములతో భూమిని పునీతం చేస్తూ ఆ బృందావనారణ్యంలో సామాన్య బాలకుని వలె సంచరించాడు. ఇదే ఆ శ్రీకృష్ణుని దివ్యమైనటువంటి లీలామృతం. మరి ఆ శ్రీకృష్ణ స్వామి అవతార రహస్యం ఏమిటి అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని స్థాపించటం కోసం, అదేవిధంగా అధర్మాన్ని నాశనం చేయటం కోసం, దుష్టుల్ని సంహరించటం కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేసినట్లుగానే దుష్ట శిక్షణ కోసమే అవతరించాడు. కానీ ఈ కృష్ణావతారంలో ఉన్నటువంటి అద్భుతమైన చక్కని మాయ ఏమిటి అంటే, సాక్షాత్తు పరిపూర్ణమైనటువంటి భగవత్ స్వరూపమే ఆ శ్రీకృష్ణ స్వరూపము. త్రిగుణములతో కూడినటువంటి ఈ విశ్వంలో ఉన్న సమస్తమైన సృష్టిలో తాను కనిపిస్తూ ఉంటాడు. ఆ విశ్వాన్ని అతిక్రమించి దాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఒక క్షణమేమో తల్లి యశోదకు తన ముఖంలో సమస్తమైనటువంటి విశ్వాన్ని చూపించాడు. ఆ విశ్వంలో అనేక రకములైనటువంటి గ్రహాలు అన్నీ కనిపించాయి. అలాగే ఆ నోటిలో యశోద కనిపించింది, శ్రీకృష్ణ స్వామి కూడా కనిపించాడు. అంటే ఆ సృష్టిలో తాను ఉంటాడు, సృష్టికి అతిక్రమించి ఉంటాడు. మాయాగుణములన్నింటినీ తన అధీనంలో ఉంచుకుని సమస్తమైన విశ్వాన్ని లీలగా నడిపిస్తూ ఉంటాడు. బిభర్షి రూపాణ్యవబోధ ఆత్మా క్షేమాయ లోకస్య చరాచరస్య. బ్రహ్మగారు అందువల్లనే ఆ శ్రీకృష్ణ స్వామి లీలా విశేషాన్ని చక్కగా వర్ణించారు. బిభర్షి రూపాణ్యవబోధ ఆత్మా క్షేమాయ లోకస్య చరాచరస్య సత్వోపపన్నాని సుఖావహాని సతామ భద్రాణి ముహుఃఖలానాం. అన్ని జీవరాశులలోనూ ఆత్మస్వరూపునిగా ఉండేటువంటి నీవు ప్రత్యేకంగా రూపములను ధరించి అవతరించటం అనేది ఒక విచిత్రమైనటువంటి లీలా విశేషమే. ఈ లీలా విశేషం దేనికోసం? క్షేమాయ లోకస్య చరాచరస్య. స్థావర జంగమాత్మకములతో నిండినటువంటి ఈ చరాచర సృష్టినంతటికీ క్షేమాన్ని కలిగించటం కోసం. సత్వోపపన్నాని సుఖావహాని. ఎవరైతే సత్వగుణ సంపదతో కూడి ఉంటారో అలాంటి జీవులన్నింటికీ కూడా నీ అవతారములనేవి సుఖాన్ని కలిగిస్తాయి. సతామ భద్రాణి ముహుఃఖలానాం. మరి దుష్టులైనటువంటి వాళ్ళకి మాత్రం అభద్రాణి అమంగళములను కలిగిస్తాయి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణయే నీ అవతార పరమ ప్రయోజనము అని బ్రహ్మగారు సాక్షాత్తు వర్ణిస్తూ, మత్స్యాశ్వ కచ్చప నృసింహ వరాహ హంస రాజన్య విప్ర విబుధేషు కృతావతారః త్వం పాహి నస్త్రిభువనంచ యథాధునేశ భారం భువో హరయదూత్తమ వందనంతే. ఆ దేవకి గర్భంలో ఉన్నటువంటి శిశురూపుడై ఉన్నటువంటి ఆ పరమాత్మను స్తోత్రం చేస్తూ, నీవిది వరకు మత్స్యావతారము ఇత్యాదిగా నృసింహావతారము, రామావతారము ఇలాంటి దివ్యమైన పరశురామాద్య అవతారములన్నీ కూడా ధరించావయ్యా. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ముల్లోకములను రక్షించటం కోసం, భూభారాన్ని పోగొట్టడం కోసం ఈ యదువంశంలో జన్మిస్తూ ఉన్నావు నీవు. కాబట్టి నీ వల్ల ఈ జగత్తుకు మేలు కలుగుతుంది, భూభారం తొలగిపోతుంది అని చెప్పి ఆ బ్రహ్మగారు కూడా స్తుతించారు. అంటే ఇదంతా ఆ పరమాత్ముడు
ఒక లీలతో ఏర్పాటు చేసుకున్నటువంటి దివ్యావతారమే తప్ప సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక్కడ ఈ బృందావనంలోనూ గోవ్రజంలోనూ బాలకృష్ణునిగా చూపించినవి బాల్య లీలలైతే, ఆ తరువాత పెరిగి పెద్దవాడైన తర్వాత మధురలో అనేకమైనటువంటి లీలలను ప్రదర్శించాడు స్వామి. ఆ తరువాత కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి వారికి సారథి అయి దివ్యంగా ఒక చక్కని విజయాన్ని పాండవులకు అందించాడు. అది కూడా భూభారాన్ని పోగొట్టడమే. ఈ భూమి మీద పెరిగిపోయినటువంటి క్షత్రియుల రూపంలో ఉన్నటువంటి అసురులందరినీ సంహరించటం కోసమే శ్రీకృష్ణ స్వామి ప్రధానంగా భూమి మీద అవతరించినటువంటి ప్రధానమైన రహస్యం. ఆ యుద్ధరంగంలో కూడా ఒకంత అర్జునుడు నిస్పృహకి గురైతే వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. నా శరీరం అంతా వణికిపోతూ ఉంది, అలాగే నాకు బాధగా ఉంది, చేతి నుంచి గాంధీవం జారిపోతోంది, దేహం అంతా కూడా తపించిపోతున్నట్లుగా ఉంది, నేను యుద్ధం చేయలేను, ఎదురుకుండా కనిపించే వాళ్ళంతా నా బంధువులే, వాళ్ళతో నేను ఏ విధంగా యుద్ధం చెయ్యాలి అంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సూక్ష్మాన్ని తెలియజేస్తూ క్లైబ్యమ్మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. నీలో ఈ విధమైనటువంటి దుఃఖం పనికిరాదు, ఈ విధంగా నీరు కారిపోకూడదు, మన కర్తవ్యాన్ని మనం నిర్వహించవలసిందే, ఇది నీకు తగినది కాదు. ఉత్తమమైనటువంటి క్షత్రియ వంశంలో జన్మించినటువంటి నీకంటూ కొన్ని నియమాలుంటాయి, ఆచరించవలసినటువంటి ధర్మాలుంటాయి, వాటిని తప్పనిసరిగా నీవు ఆచరించవలసిందే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయడానికి సిద్ధమవ్వు అని లోక గురువుగా చక్కని గీతోపదేశంతో అర్జునునిలో స్వకర్మను ఆచరించటం అనేది ఎంత ప్రధానమో తెలియజేస్తూ ఆ పరంగా మనందరికీ కూడా స్వధర్మము యొక్క వైశిష్ట్యాన్ని నిర్వచించారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే మరణం పట్ల ఉండేటువంటి భయాన్ని కూడా పోగొడుతూ దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహాభిమానం అనేటువంటిది పనికిరాదు. దేహం వేరు, ఆత్మ వేరు. జీవుడు తన కర్మని అనుసరించి అనేక రకములైన జన్మలను పొందుతూ ఉంటాడు, అనేక దేహాలను పొందుతూ ఉంటాడు. ఆ దేహానికి అనేక రకములైనటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏమిటవి? బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. వార్ధక్యం తర్వాత మరణం ప్రాప్తిస్తే మళ్ళీ ఇంకొక దేహాన్ని పొందుతూ ఉంటాడు ఆ జీవుడు. కాబట్టి ఇదంతా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఈ కనిపించేటువంటి ఈ సామాన్యమైన విషయాన్ని చూచి నీలాంటి ధీరుడు బాధపడకూడదు, భయపడకూడదు, దుఃఖపడకూడదు. నీవు సంహరిస్తున్నావనేటువంటి ఆలోచన మానేసెయ్యి అని ఆ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ చక్కగా సమాధానం చెప్పి భగవద్గీత అనేటువంటి చక్కని అమూల్యమైన సారాన్ని మనందరికీ అందించాడు ఆ శ్రీకృష్ణ స్వామి. అదేవిధంగా భక్తి యొక్క వైశిష్ట్యాన్ని కూడా వర్ణించి చెప్పారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణయేవచ నిర్మమో నిరహంకార సుఖదుఃఖ సమః క్షమి సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. భక్తుడంటే ఎలా ఉండాలి అన్న విషయంలో కూడా శ్రీకృష్ణ స్వామి మనకి చక్కని ఉపదేశాన్ని ఇచ్చారు. సమస్తమైన ప్రాణుల పట్ల ద్వేషభావం ఉండకూడదు, మైత్రితో ఉండాలి, కరుణ ఉండాలి, నాది నేను అనేటువంటి కర్తృత్వ భావన ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, సుఖదుఖములను సమానంగా స్వీకరించేటువంటి ఉదాత్త స్థితికి చేరుకోవాలి, ఎప్పుడూ ఆనంద స్వరూపంతో ఉండాలి. అలాగే ప్రయత్నించి చేసేటువంటి ఒక చక్కని కార్యాన్ని పరిపూర్ణమయ్యే వరకు ఆచరించాలి, మధ్యలో విడిచిపెట్టకూడదు.
ఇటువంటి సద్గుణాలతో పాటుగా మయ్యర్పిత మనోబుద్ధి, నాయందు మనస్సును బుద్ధిని ఏకం చేసి ఉంచాలి, అటువంటి వాడే నా భక్తుడు అన్నారు. అంటే కర్మాచరణ అనేటువంటిది భగవత్పరంగా చక్కగా చేయవలసిందే. ఆ పరమాత్మని హృదయంలో తలుచుకుంటూ సమస్తము శ్రీకృష్ణ స్వరూపంగా భావన చేసి కర్మ ఆచరించినటువంటి వాళ్ళకి వారి వారి నియమితమైనటువంటి కార్యములను సాధించేటువంటి వారికి పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. వాటితో పాటుగా సమస్తమైనటువంటి ప్రాణులను సమంగా చూచుట, ఇలాంటి సద్గుణాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇది నా భక్తుని యొక్క ముఖ్య లక్షణము అని తెలియజేస్తూ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏ ధర్మాన్ని ఆచరించినా అవన్నీ నాకే సమర్పణ చెయ్యి, అన్నింటినీ విడిచిపెట్టేసి నన్నే శరణు కోరు. అంటే ప్రతి క్రియలోనూ కర్మలోనూ నన్నే చూడు. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నిన్ను సమస్తమైన పాపముల నుండి నేను విడిపిస్తాను. కాబట్టి సంగం లేనటువంటి జీవనాన్ని భక్తుడు అలవరుచుకోవాలి. అదే భక్తుని యొక్క ఉత్తమ లక్షణం అని గంభీరమైనటువంటి చక్కని విశేషాలతో విశ్వానికి అంతటికీ చక్కని సందేశాన్ని ఇచ్చారు ఆ శ్రీకృష్ణ స్వామి. అదేవిధంగా బాల్యక్రీడలతో ఆ గోపాలకులను ఎన్నో రకాలుగా మురిపించి మరపించారు. ఈ విధంగా మనం శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ వృత్తాంతాన్ని పరిశీలించినట్లయితే ఆ స్వామి లీలామృతము లేనటువంటి సన్నివేశం మనకు అణువు కూడా కనిపించదు. ఆ విధంగా జగన్మోహనాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం చక్కగా ఈనాడు కొన్ని ఆ స్వామి విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. మరి ఇంకా క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.